ఎంత ట్రెండింగ్ అయింది సాంగ్ చూసారా? నేనేమంటున్నా అమ్మా, నా అదృష్టం, తర్వాత నా భార్య పిల్లల అదృష్టం, ఈ అభిమానుల అదృష్టం అండి. మీకు కూడా ఇప్పుడు చాలా వరకు అంటే ఆ సాంగ్ చూడకముందే ఎప్పుడైతే ప్రోమో రిలీజ్ అయిందో ఆ ప్రోమో రిలీజ్ అవ్వగానే మీకు కూడా ఫ్యాన్స్ బేస్ బాగా పెరిగింది అని చెప్పేసి బయట టాక్. మీ దగ్గరికి వచ్చి అందరూ చెప్తున్నారా? అవును, చెప్తాను. ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తుంది. ఆ మొబైల్ లోపల ఆ పాట చూపిస్తున్నారు, మహేష్ బాబు గారు డ్యాన్స్ చేసినట్టు చూపిస్తే చాలా సంతోషం అనిపించింది. ఓకే. ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి ఒక వ్యాపారం చేసుకుంటూ సిటీకి వచ్చి ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్న మీకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది. దీని గురించి మీరేమంటారు? నేను ఒకటేనంటానండి, నేను ఊహించలా నాకు ఇంతమంది అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఉంటారని నా కలలో కూడా అనుకోలే. బై మిస్టేక్ సింగిల్ డైలాగ్, ఓన్లీ సింగిల్ డైలాగ్, అది నా నోట్లోకి వెళ్ళి ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఓకే. అది ఎందుకు వచ్చింది తెలుసా మేడం? ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావు, 7th పాస్ అయిన వానికి ఉద్యోగాలు వస్తాయి. రాజకీయ నాయకులు కోట్లు తింటే ఆఫీసర్లు లక్షలు వేలు డొనేషన్ అడుగుతున్నారు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి ఎంటెక్ బీటెక్ చదివించినాక వాళ్ళు తినాక ఈ పిల్లలకు ఉద్యోగాలు రాక ఊర్లు వదిలిపెట్టి పోయి బతకలేక పిరికి పందలే ఆత్మహత్య చేసుకుంటే 24 ఏళ్ళ కొడుకు తల్లిదండ్రికి దొరుకుతాడా మేడం? దొరకడు. అది నా కండ్లారా చూసిన ఒక్క కొడుకు చచ్చిపోతే నా గుండెగాలి వచ్చిన డైలాగ్ అమ్మ. కుర్చీ మార్తబెట్టి కొడితే నా కొడుక మెడలికి చచ్చిపోవాలా, దొరకడమ్మా 24 సంవత్సరాల కొడుకు తల్లిదండ్రికి. నెక్స్ట్ బాధ, గుండెల నిండా బాధను నింపుకొని ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే బ్రతుకుతున్నారా సార్ మీరు? అవును కదా. అంటే ఇప్పుడు అంటే మనిషి అనే ఒక మనిషికి ఓ కొద్ది కాలం గడ్డు కాలం నడుస్తూ ఉంటుంది, కొద్ది కాలం మంచి కాలం నడుస్తూ ఉంటుంది. అంటే జీవితం అంటే ఎత్తు పల్లాలు చాలా సహజం, సుఖ దుఃఖాలు సహజం సహజం. కానీ మీ జీవితంలో చూసుకుంటే వన్స్ పెళ్ళైన తర్వాత, పెళ్ళయ్యే ముందు వరకు బ్యాచులర్ లైఫ్ ఒక రేంజ్లో గడిపారు. అవును. గడిపిన తర్వాత వెంటనే మళ్ళీ పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. కానీ తర్వాత ఎప్పుడు చూసినా కానీ మీ స్టోరీలో ప్రతిదీ కూడా మలుపులుగానే ఉంది, అవునా? ఇన్ని మలుపులు దాటుకొని రావడం జీవితంలో మీకు ఎలా అనిపించింది? హ్యాపీ, హ్యాపీ. ఫుల్ హ్యాపీ. ఎందుకు? అన్నీ చూసారు కాబట్టి. ఏ కష్టాన్నైనా ఎదురుబడి గుట్ట ఎదురుగా చిన్న భయపడలా. ఎందుకు తెలుసా? ఆమె నాకు తోడున్నప్పుడు. సో ఇప్పుడు పాట డైలాగ్, మీ డైలాగ్ని కూడా ఒక పాట అయిపోయింది కాబట్టి మీరు అది డైలాగ్ అనిపించట్లేదు, మాకు అది ఒక పాటలానే అనిపిస్తుంది. ఈ పాట గురించి కంప్లీట్గా రైట్స్ తీసుకున్నారా? మీ దగ్గరకు వచ్చి ముందు మీ డైలాగ్ వాళ్ళు సాంగ్లో యాడ్ చేసుకోవడానికి మీ పర్మిషన్ తీసుకున్నారా? చెప్తా. తమన్నా మ్యూజిక్ డైరెక్టర్ వద్దకు వైజాగ్ సత్య గారు తీసుకెళ్ళిండు. నా ఆరోగ్యం బాగాలేదని చెప్పిండు తనే. సరే ఒక చిన్న డైలాగ్ కావాలన్నాడు. ఈ డైలాగ్ అడగొట్టిన నా గొంతే ఈ డైలాగ్ అక్కడ మాట్లాడిన కంచు కంఠం మాట్లాడిన తర్వాత అతను కవర్లో పెట్టి అంతో ఇంతో డబ్బు ఇచ్చిండు. ఇవ్వలేదని కాదు, అది సత్య గారికి నేను ఇచ్చిన, సత్య గారు నా భార్యకి ఇచ్చిండు. అసలు జరిగింది ఒకటి నేను చెప్తే ఈ జనాలు ఇంకొకటి మాట్లాడతాను. ఈ ప్రపంచంలో నిజం చెప్పొద్దమ్మా, సగం అబద్ధం చెప్పాలా, సగం నిజం చెప్పాలి. నాకు అబద్ధం రాదు, జీవితంలో అబద్ధం చెప్పాలా, తప్పు చేయాలా. ఇంకొక మాట చెప్తానండి, నేను ఇంటికి ఒక్క కొడుకును, నాకు 4 అక్కలు, ఒక చెల్లె. హెల్త్ బాగలేక చెల్లె చచ్చిపోయింది. 4 అక్కల నడమ నేను పెరిగిన. అందరి పెళ్ళి అయినాక నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. షీ ఈజ్ ద మై వైఫ్. తెలుసు, థియేటర్కి తీసుకెళ్ళి కోకోకోలా ఇప్పించి మరీ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారంటే నాకు అక్కడే అర్థం కాల. కోకోకోలా ఇప్పించి కూడా ఒక అమ్మాయిని పడేయొచ్చా అని చెప్పేసి. మన మాటలో ఉంటుంది, మన ప్రవర్తనలో ఉంటుంది మేడం. నేను చెప్తున్నా కదా, ఆడిపిల్లను ఎవడన్నా హెరాస్మెంట్ చేసిండు అనుకో నా కళ్ళ ముంగట వాని ఇంటికి పోయి కొడతానండి. నాకు 62 ఏళ్ళ వయసు, మళ్ళీ చెప్తున్నా, నాకు గ్లూకోజ్ తెలియదు. ఉంటా ఇట్లానే సింపుల్గా. నా కోపం వస్తే ఎవరు చెప్పినా అయినా. ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావు మేడం? అమ్మ ఆడిదే, అక్క ఆడిదే, చెల్లె ఆడిదే, భార్య ఆడిదే. దేవుడు పుట్టలేక అమ్మనిచ్చిండ్రా. అమ్మ అంటే అమృతం, ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. ఈ 2 అక్షరాలు కలిస్తేనే అమ్మ. ఎస్. అయితే మీరు సాంగ్ గురించి మధ్యలో మన టాపిక్ డైవర్ట్ అయింది. ఇప్పుడు సాంగ్ ఆల్రెడీ చాలా ట్రెండింగ్లో ఉంది. మీ దగ్గర నుంచి వాళ్ళు సాంగ్ ముందే ప్రోమో ఇచ్చే ముందే, అంటే ఆ సాంగ్ రాసే ముందే మీ దగ్గర నుంచి వాళ్ళు ఆ రైట్స్ తీసుకోవడం జరిగిందా? ముందే మీకు తెలుసా తీసుకుంటున్నారు సాంగ్ ఇలాగా?
నాకు తెలియదు. తెలీదు. కానీ మరి అంత పెద్ద బ్యానర్ కదా, మీరు నా డైలాగ్ పెట్టుకున్నారు అని చెప్పేసేసి మీరేమి వాళ్ళ మీద సీరియస్ అవ్వడం జరగలేదా? ఎందుకు కాలా అంటే నా పాటను త్రివిక్రమరావు గారు ఒక సాంగ్ లాగా మహేష్ బాబు అంత పెద్ద గ్రేట్ హీరోతోని యాక్టింగ్ చేయించి డ్యాన్స్ చేయించిందంటే అదే నా అదృష్టం అని ఎవరి మీద సీరియస్ కాలేదండి. ఓకే. దాన్ని ఒక అదృష్టంగా భావించారు మీరైతే. త్రివిక్రమ్ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, మహేష్ బాబు గారి యాక్టింగ్, డాన్స్ అన్నీ కలిపి మీ ఒక్క డైలాగ్లో ఉన్నాయని చెప్పేసేసి మీరు దాని గురించి సంతోషపడ్డారు, సంబరపడ్డారే కానీ దాని గురించి ఎటువంటి నెగిటివ్ రియాక్షన్ అనేది ఇవ్వలేదు. ఎప్పుడు అనిపించలేదా నేను ఒకవేళ దీని గురించి ఏమన్నా కోర్ట్ అంటే ఏమన్నా ఫైల్ చేస్తే నాకు భారీగా డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించలేదు? నీ గొంతుతో ఒక పాట పాడమన్నాడు, నీ పాట డైలాగ్ కొట్టమన్నాడు. వాళ్ళు పిక్చర్లో పెట్టి నా పాటను నా డైలాగ్ను వాళ్ళు పాటల రూపంలో తీస్తారని నేను ఊహించాలని నాకు తెలియదు. ఓకే. ఇతనే మొబైల్లో ఆ మహేష్ బాబు డ్యాన్స్ పాట చూస్తే హ్యాపీగా ఫీల్ అయినా. నేనేదో ఇంటర్వ్యూలో నార్మల్గా మాట్లాడిన ఒక డైలాగ్ వెళ్ళి అక్కడ ఒక సాంగ్ అయి కూర్చుంది అనిపించింది. హ్యాపీ అనిపించింది. నైస్.